హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్ నుండి వచ్చే అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు చేరుతాయండి. అలానే మేము చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి మంచి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. సో ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 18, 2025 శనివారం. ఈరోజు 2 నక్షత్రాలు అనేవి ఉన్నాయండి. మొదటిగా పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం అనేది మధ్యాహ్నం 2:50 వరకు ఉంటుందండి. తదుపరి ఉత్తరా నక్షత్రం అండి. అలానే ఈరోజు కోడిని దక్షిణ ముఖం నుంచి వదిలినట్లయితే ఎక్కువ శాతం విజయం అనేది చేకూరుతుందండి. ఈ పుబ్బా నక్షత్రంలో ఏ రంగు కోడిని కొడుతుందో చూసినట్లయితే పింగళ డ్యాగన్ కొడుతుంది, నెమిలి పింగళాని కోడిని కొడుతుంది, కాకి కోడిని డ్యాగని నెమిలిని కొడుతుందండి. తదుపరి ఉత్తర నక్షత్రం. ఈ ఉత్తర నక్షత్రంలో ఏ రంగు కోడిని కొడుతుందో చూసినట్లయితే కాకి కోడిని డ్యాగని పింగళాన్ని కొడుతుందండి. తెల్లచారల డ్యాగ నల్ల సవలాన్ని కొడుతుందండి. కోడి నెమిలిని కొడుతుందండి. తెల్ల పూల ఛాయ డ్యాగని నల్ల ఛాయ డ్యాగని కొడుతుందండి. ఎవరైతే నక్షత్ర ప్రకారం దెబ్బలాడుకుంటారో వారు కోడిని 1-2 సార్లు రంగు అనేది చూసుకొని దెబ్బలాడుకోవడం వలన విజయం అనేది ఎక్కువ శాతం చేకూరుతుందండి. ఇక మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు మొదటి జాము అనేది ఉంటుందండి. ఈ మొదటి జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగు కోడినెమిలి పింగళ, తెల్ల నెమిళ్ళని. ఇవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద ముసుగుకు కానీ జోళ్ళకు కానీ ఉపయోగించే రంగు అండి. ఇక చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే తెల్ల నెమిలి, తెల్ల కక్కిర, కోడి కక్కిర, తెల్ల బ్రాస్, కోడి చూపు రసంగి, కోడి మైల, కోడి నెమిలి కక్కిర, తెల్ల కోడి, కోడి పింగళ, కోడి పచ్చకాకి. ఈ రంగులు అనేవి మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉందండి. వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకిడేగ, గట్టి కాకి, కాకిడేగ పర్ల, పచ్చకాకి నెమిలి, నల్లకట్టు అబ్రాస్, గట్టి కాకిడేగ, నెమిలి పింగళ, శుద్ధడేగ, ఎరుపించిన డేగ. ఇలాంటి రంగులు అనేవి మ్యాక్సిమం ఈ జాములు ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రంగులు అనేవి దెబ్బలాటకి ఉపయోగించుకోవడం మంచిదండి. తరువాత రెండో జాము అనేది మొదలవుతుందండి. ఈ రెండవ జాము ఉదయం 8:20 నుండి 10:48 వరకు ఉంటుందండి. ఈ జాములో ముసుక్కి జోళ్ళకి మ్యాక్సిమం విన్ అయ్యే రంగులు ఎర్రపొలాలండి. ఈ ఎర్రపొల అనేది అన్ని రంగుల మీద విజయం సాధిస్తుందండి. ఈ జాములో చూపులకి గెలిచే రంగులు డేగ పింగళ, ఎర్రమైల, ఎర్రబొట్ల సేతువ, నల్లబొట్ల పింగళ, తెల్లకోడి, శుద్ధడేగ, గేరువ, కోడి పింగళ, కోడి రసంగి, ఎర్రకక్కిర అనేవి ఈ జాములో గెలిచే అవకాశం ఎక్కువగా ఉందండి. అలానే వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకి నెమిలి, నల్లమైల, శుద్ధ నెమిలి, నల్లకట్టు అబ్రాస్, పసిమి కాకి, 9 కాకి, పచ్చకాకి డేగ, పచ్చకాకి నెమిలి అబ్రాస్, నల్ల కక్కిర. ఇలాంటి రంగులన్నీ మ్యాక్సిమం ఈ జాములో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రంగులు అనేవి దెబ్బలాటకు ఉపయోగించుకోకపోవడం మంచిదండి. ఇక మూడో జాము అనేది మొదలవుతుందండి. ఈ మూడో జాము 10:48 నుండి 1:12 వరకు ఉంటుందండి. ఈ మూడో జాములో ముసుగు కానీ జొళల్లో కానీ కోడికాక అనేది మంచి రంగుగా ఉపయోగపడుతుందండి. ఇది అన్ని రంగుల కోళ్ళ మీద విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి.
ఇక చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే కోడికాకి నెమిలి, కోడి పచ్చకాకి, నల్లబొట్ల పింగళ, కోడి డేగ, కోడికాకి డేగ, నల్లకట్టు రసంగి, కోడి మైల, కోడి నల్ల మైల, పచ్చకాకి డేగ, కోడి రసంగి, బూడిద రంగు మైల, శుద్ధ డేగ. ఈ రంగులన్నీ చూపులకి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందండి. వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి డేగ, కాకి నెమలి, తెల్ల కక్కిర, నెమిలి డేగ, తెల్ల నెమిలి, పిచిగ్గౌన్ నెమిలి, ఎర్ర నెమిలి, ఎర్రమైల, డేగ పింగళ, నెమిల బ్రష్ అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందండి. తరువాత 4వ జాము అనేది మొదలవుతుందండి. ఈ 4వ జాము 1:12 నుంచి 3:36 వరకు ఉంటుందండి. ఈ జాములో ముసుగులకు కానీ జోళ్ళకు కానీ ఉపయోగపడే రంగు నెమిలి డ్యాగ అండి. ఈ నెమిలి డ్యాగ అన్ని రంగుల కోడి మీద మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇక చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే నెమిలి డ్యాగ, నెమిలి మైల, ఎర్ర నెమిలి, ఎరుపు మించిన కాకి డ్యాగ, శుద్ధ డ్యాగ, ఎర్ర బ్రాస్, ఎర్ర మైల, కాకి నెమిలి, నెమిల బ్రాస్, నెమిలి మైల, పసిమిగల కాకి డ్యాగ, పచ్చకాకి నెమిలి అనేవి మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడికాకి, కోడి పూల, కోడి రసంగి, కోడి పింగళ, గంధబొట్ల సేతువ, కోడి మైల, నల్ల మైల, కోడి డ్యాగ, బూడిద రంగు మైల, కోడి కాకి డ్యాగ, డేగ పింగళ. ఈ రంగులు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. కాబట్టి వీటిని దెబ్బలాట పెట్టకపోవడం మంచిదండి. ఇక 5వ జాము అనేది మొదలవుతుందండి. ఈ 5వ జాము 3:36 నుండి 6 గంటల మధ్యకాలంలో ఉంటుందండి. ఈ జాములో ముసుగులకు కానీ చూపులకు కానీ మనం పెట్టుకోవాల్సిన రంగు నల్లపోల అండి. ఇది అన్ని రంగుల కోళ్ళ మీద విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చూపులకి పెట్టుకోవాల్సిన రంగులు చూసినట్లయితే కోడి పచ్చకాకి, పసిమిగల కాకి, గట్టి కాకి, నల్లబొట్ల పింగళ, సేతువ, 9 వన్నె కాకి, కాకి నెమిలి, నెమిలి పింగళ, గౌడు నెమిలి, నల్లకట్టు అబ్రాస్, నెమిలి అబ్రాస్, నల్లకక్కిర అనేవి మ్యాక్సిమం చూపులకి విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి డేగ, ఎర్రమైల, కోడి మైల, కోడి రసంగి, మిరప్పొన్ డేగ, కోడి పచ్చకాకి డేగ, ఎర్ర కక్కిర, గరుడు మైల, గేరువ, రసంగి డేగ, నల్లకట్టు రసంగి. ఈ రంగులు అనేవి మ్యాక్సిమం చూపులకి లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. కాబట్టి వీటిని దెబ్బలాటకు పెట్టకపోవడం మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.